ఫ్రెండ్స్, కొంతమంది పేషెంట్స్ ఏంటంటే ఎక్స్రే బాగానే ఉంది కదా అనుకొని వాళ్ళు మళ్ళీ ఎప్పుడో ఒక 1 month 2 months తర్వాత వస్తారు. బట్ ఈ ఎక్స్రే కనుక మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ పీసీఎల్ అవల్షన్ ఉంది. సో ఎంఆర్ఐ నేను చూపిస్తానండి మీకు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, మన మోకాల్లో ఉండే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లిగమెంట్ పీసీఎల్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్, ఇక్కడ బోని అవల్షన్ అయింది, బోన్ పీస్తో పాటు లేచింది అనమాట. సో ఈ తెల్లగా ఉన్నది బ్లడ్, దెబ్బ తగిలి కింద పడినప్పుడు మోకాలు వాస్తుంది కదా, అది బ్లడ్ చేరుతుంది అక్కడ. సో ఇక్కడ కనపడుతుంది కదండి, వైట్గా ఉన్నది బ్లడ్ అనమాట ఇది. సో ఇది యాక్సియల్ సెక్షన్స్. వెజైటల్ సెక్షన్లో ఇలా ఉంది, క్లియర్గా తెలుస్తుంది కదా. సో దీనికి ట్రీట్మెంట్ చేయాలా లేదా అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది. ఫ్రాగ్మెంట్ సైజ్ బట్టి, డ్యూరేషన్ బట్టి, సిమ్టమ్స్ బట్టి, వాళ్ళకి ఇన్స్టెబిలిటీ ఉందా లేదా, సో వీటి బట్టి అనమాట. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో తెలియజేయండి. సో ఇది చూసారు కదా, ఇక్కడ బోన్ పీస్తో పాటు లేచింది. ఓకేనా? సో నడవడానికి ఇబ్బందిగా ఉందా లేదా, ఎన్ని డేస్ అయింది, పోస్టీరియర్ సాగ్ ఉందా లేదా, యాంటీరియర్ నీ పెయిన్ ఉందా లేదా, ఫ్రాగ్మెంట్ సైజు, సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ బట్టి దానికి సర్జరీ చేయాలా, వితౌట్ సర్జరీ అది ట్రీట్ చేయగలుగుతాం అనేది చెప్తాం.